థియేటర్లోకి మహిళా సంఘాలు వెళ్ళి ఆందోళన చేసి చర్చికి వెళ్ళి మరి ఈ సినిమాని ఇది చేయాలి అని చెప్పి మూవీ అంటే థియేటర్లోకి వెళ్ళి మూవీ ఇబ్బందికరంగా ఉందని చెప్పి మనకి బ్రేకింగ్ కూడా పడుతుంది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ మూవీ మీద ఏమైనా నెగటివ్ ఇంపాక్ట్ పడుతుందని అనుకుంటున్నారా? నా నెక్స్ట్ మూవీగా ఐ విల్ గో టు హిందీ సినిమా. వై? I mean, I don't have a language barrier. I want to make films in Bhojpuri, Malayalam, Marathi, Telugu, Kannada. I'll make a movie in Hindi. కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, సో అవి కొడితే మైండ్లో రేడియో లూసెంట్ ఇమేజెస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. నాకు కూడా అయినాయి. రీజన్ వన్ అండ్ ఓన్లీ సందీప్ రెడ్డి వంగ. సో ఆయన గురించి మాట్లాడదాం. ఆయన సినిమాల గురించి హేట్ చేసుకునే వాళ్ళని ఎంతమంది ఉంటే దానికి తగ్గట్టుగానే 50% ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. మోస్ట్లీ ఆయన ఫిల్మ్స్ అనేవి క్రిటిక్స్ కి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అందుకే ఎక్కువ ఆయన కాంట్రవర్సీలకి గురవుతుంటారు అనమాట. సో అలా అని చెప్పేసి ఆయన ఏమంతా తీసిపడేయాల్సిన వ్యక్తి ఏం కాదు. సో ఆయన విజనరీ ఆఫ్ టేకింగ్ లో ఫిల్మ్ మేకింగ్ ని ఆయన ఎక్స్పెక్టేషన్స్ లో ఎలా చూస్తారనేది ఇవాళ వీడియోలో మనం మాట్లాడదాం. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే పక్కన నోటిఫికేషన్ ద్వారా మీకు నేను ఏదైనా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంటాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో భయ్య మ్యాటర్ ఏంటంటే డీకోడింగ్ సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ మేకింగ్. సో మనం ఇప్పటిదాకా చాలా మంది డైరెక్టర్స్ని చూసింటాం, బిగ్ స్కేల్ ఫిల్మ్ మేకర్స్ని అండ్ దాంతోపాటు బోల్డ్గా చూపించే వాళ్ళని అండ్ ఎలివేషన్స్ని చూపించే వాళ్ళని, వాళ్ళ రైటింగ్తో మనల్ని ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న వాళ్ళని చాలా మంది చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ 2017లో ఒక ఫిలిం తీసుకొని వచ్చి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. సో వన్ అండ్ ఓన్లీ సందీప్ రెడ్డి వంగ. రియల్ గా ఉంటాయి అనమాట. ఆయన తీసింది 3 సినిమాలే అయినా ఆ 3 సినిమాల్లో ఇంత మ్యాటర్ ఉందా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఫస్ట్ థింగ్, సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ మేకింగ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడదాం. ఆయన వే ఆఫ్ ఎడిటింగ్ స్టైలింగ్ కావచ్చు, మ్యూజిక్ టేస్ట్ కావచ్చు అండ్ డైరెక్షన్ కావచ్చు, రైటింగ్ కావచ్చు, వాట్ నాట్ A to Z మనం అన్ని డిస్కస్ చేద్దాము. ఫస్ట్ థింగ్, వంగ గురించి మాట్లాడాల్సి వస్తే నాగార్జున గారిది కేడీ ఫిలిం ఉంది కదా, సో దానికైతే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారనమాట. అండ్ బిఫోర్ దాట్ సిడ్నీలో ఆయన ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకింగ్ స్కూల్లో ట్రైన్ అయ్యాడు అనమాట. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేశాడు ఆయన. దాని తర్వాత చూసుకుంటే అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ అయితే బాగా డెవలప్ చేసి చాలా మంది దగ్గరికి అయితే వెళ్ళి తిరిగాడు అనమాట. రిజల్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, చాలా మంది రిజెక్ట్ చేశారు. అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ నేరుగా విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది, ఆయనకి నచ్చింది, సో యాక్సెప్ట్ చేశాడు. 5.5 crores తో ప్రొడ్యూస్ చేసి సందీప్ రెడ్డి వంగానే ఇంట్రడ్యూస్ చేసిన సినిమా కట్ చేస్తే బ్లాక్ బస్టర్ హిట్. సందీప్ రెడ్డి వంగ క్వాలిటీస్, పర్సనాలిటీ గురించి డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆయనకి యాంగర్ ఇష్యూస్ అనేవి మ్యాండటరీగా కంపల్సరీ ఉంటాయి. అండ్ దాంతోపాటు గ్రేట్ మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది అండ్ హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనేది ఆయన ఇన్స్పైరింగ్ అయ్యి తన సినిమాల్లో చూపించుకుంటాడు. అండ్ మెడికల్ టర్మినాలజీలో డైలాగ్స్ ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే అవి కొంచెం బోల్డ్గా ఉంటాయి. నా దృష్టిలో, నా పర్స్పెక్టివ్లో మాట్లాడుకోవాల్సి వస్తే అర్జున్ రెడ్డి, యానిమల్ ఈ 2 సినిమాలు అయితే 2 క్లాసెస్ లాగా నేను భావిస్తా. యాజ్ ఏ ఫిల్మ్ మేకింగ్ నేర్చుకునే ఒక స్టూడెంట్గా పర్ఫెక్ట్గా సందీప్ రెడ్డి వంగని ఫాలో అయిపోతా. ఆయన సినిమాలో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే కాన్ఫిడెంట్ గా ఉంటారనమాట. మెయిన్ లీడ్ ఎవరైతే ఉన్నారో కాన్ఫిడెంట్ గా ఉంటారు, అగ్రెసివ్ గా అండ్ సెక్స్, ప్యాషన్ అండ్ థ్రిల్, వాట్ నాట్ క్యారెక్టర్ డిజైన్ అనేది మంచిగా రాసుకుంటారు అనమాట. సందీప్ రెడ్డి వంగ హెవీలీ ఇన్స్పైర్డ్ ఫర్ గాడ్ ఫాదర్, గుడ్ ఫిలాస్, పల్ప్ ఫిక్షన్, కిల్ బిల్ అండ్ మోర్ దెన్ ఫిలిమ్స్ లైక్ హాలీవుడ్. సందీప్ రెడ్డి వంగ అని ఆయన ఎంత బ్రూటల్గా సినిమాలు తీస్తాడో, ఎగ్జాంపుల్ మనం యానిమల్ సీన్స్ కొన్ని మాట్లాడుకోవచ్చు. ఆ న్యూడ్గా వాక్ చేసుకొని వచ్చేది కావచ్చు అండ్ దాంతోపాటు మనకి వాళ్ళ కాలేజ్లో ఏడిపిస్తే ర్యాగింగ్ చేసి అతను గన్ తీసుకొని వచ్చేది కావచ్చు. సో ఈ వాట్ నాట్ ఇలాంటి సీన్స్ యానిమల్లో కుప్పలుగా ఉన్నాయి. సో ఇన్స్టెంట్గా చూడగానే మనకైతే భలే నచ్చుద్ది అనమాట. సో అలా తీస్తారు మూవీస్. మనకి క్యారెక్టర్ డ్రివెన్ చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ హీరోస్ అనే వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఇంటెన్సివ్గా ఉంటారు. వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ టాపర్స్, మోర్ ఓవర్ రిచ్ కిడ్స్ వాళ్ళు యాక్చువల్లీ. సో అప్కమింగ్ ఇప్పుడు రానున్న స్పిరిట్లో కూడా IPS ఆఫీసర్ కండక్ట్ ఇష్యూస్ వల్ల కొంచెం టర్మినేట్ అవడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఆల్ వంగా స్పెషాలిటీ. సో యాంగర్ ఇష్యూస్ అనేది మ్యాండటరీగా ఉంటాయి అనమాట తన మెయిన్ లీడ్కి. ఎమోషన్స్ అనేవి చాలా డీప్గా ఉంటాయి అనమాట. వంగ ఎలివేషన్స్, BGMs, దుమ్ము ధూళి ఇలాంటి వాటితో ఇవ్వడు, ఎమోషన్తో కొట్టేస్తాడు ఆడియన్స్ని. ప్రతి ఒక్క సీన్ని, ప్రతి ఒక్క ఎమోషన్ని అంత డీప్గా కనెక్ట్ చేస్తాడు అనమాట ఆడియన్స్కి. అర్జున్ రెడ్డిలో చూసుకుంటే ప్రీతి విషయంలో కావచ్చు అండ్ యానిమల్లో చూసుకుంటే వాళ్ళ నాన్న విషయంలో కావచ్చు. సో అర్జున్ రెడ్డిలో ప్రీతి కూడా ఆల్ ఎమోషన్స్, కొడతాడు, తిడతాడు, ఒక బొమ్మలాగా చూసుకుంటాడు, తనని మంచిగానే కేర్ చేస్తాడు. అండ్ యానిమల్లో కూడా అంతే. ఫాదర్ అంటే ఎమోషన్, ఫాదర్ని ఎవరన్నా ఏదైనా చేస్తే ఊరుకునేవాడు కాదు. ఫాదర్కి సంబంధించి ఆయన ఎవరైనా చంపాలనుకుంటే వాళ్ళని వెళ్ళి చంపేస్తాడు. బట్ ఫైనల్లీ వాళ్ళ నాన్న మాట వింటాడా? వినడు.
అతను చేయాలనుకున్నది అతను చేసేస్తాడు. ఎగ్జాక్ట్లీ రియాలిటీలో కూడా అంతే. సందీప్ రెడ్డి వంగ సొసైటీకి సంబంధించినంత వరకు కొన్ని నామ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి బ్రేక్ చేసిన డైరెక్టర్ అనమాట. మనం తీసిన సీన్లకు సంబంధించి ఇన్ని డైలాగ్స్ మాట్లాడుకోవాలి, ఆ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పేసి అలా అనుకోడు. ఆ క్యారెక్టర్ని ఫస్ట్ నుంచి డెవలప్ చేసుకుంటాడు. సో క్యారెక్టర్కి కూడా సపరేట్ బ్యాక్ స్టోరీ అనేది రాస్తారు. ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఇలా బిహేవ్ చేయకూడదు అని చెప్పేసి దానికి సపరేట్ రీజన్స్ రాసుకుంటారు. సో A to Z ఒక మనిషిని ఒక సిచ్యువేషన్లో పెడితే ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పేసి యానిమల్లో కావచ్చు, అర్జున్ రెడ్డిలో కావచ్చు, ఇలాంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటికి కంపల్సరీ బ్యాక్ స్టోరీ అనేది ముందే రాసేసుకుంటారు అనమాట వంగ గారు. పర్టికులర్గా చెప్పాలంటే ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్లో అయితే ఉంటారనమాట. ఫ్యూ పీపుల్ వెంట్ ఓవర్ బోర్డ్. ఇట్స్ ఈజీ కదా ఇంటర్నెట్లో గాల్లో మాట్లాడని సేపు. మెయిన్లీ వంగ సినిమాల్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బోల్డ్ టాకింగ్ ఉంటుంది. I don't give a fuck about your father. Don't go there, Geetanjali. You must have had a very good time with her, no? I've seen the girl. She's a very pretty girl. వార్ మెటాఫర్స్, కొంచెం రాజుల కాలం నాటి మాటలు కూడా తీసుకొస్తాడనమాట. అండ్ దాంతోపాటు హానెస్టీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే హీరోస్ అనమాట. అందుకే వాళ్ళు అవన్నీ చేస్తారు. సో ఆయన పర్స్పెక్టివ్లో ఆయన అనుకునేది ఏంటంటే ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను అనుకున్నదే తీస్తా, నేను అనుకున్నదే రాస్తా. సీన్స్ కి అడ్డంగా కథ వస్తే కథను తీసేస్తాను కానీ సీన్స్ తీనన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాట్లాగా మెయింటైన్ చేస్తాడనమాట. అర్జున్ రెడ్డి చూస్తే మనకి డ్రగ్స్, ఆల్కహాల్, సో ఇంకా మోర్ దెన్ అలవాట్లు అయితే ఉంటాయి. అండ్ యానిమల్లో చూసుకుంటే వైలెన్స్ అండ్ బ్లడ్ బాత్ కంపల్సరీ ఉంటుంది అనమాట. సో ఇలాగని చెప్పేసి అన్ని కమర్షియల్ వేలో వెళ్తాయా అంటే నో, అలా కాదు. కమర్షియల్ హీరోస్ ఇప్పుడు ఫైటింగ్ చేసి అందరిని ఒక 50 మందిని కొట్టచ్చు, 100 మందిని కొట్టచ్చు. దాని తర్వాత హీరో హ్యాపీగా వెళ్ళి అతని పని అతను చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వంగ అలా చేయడు, అతనికి అంత రియల్ గా ఉండాలి. అందుకే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కి అంత ఇంజూర్ అవుతుంది అనమాట. 1 bullet to chest area, deep wounds in the back, 6 gunshot wounds, multiple concussions and head, sense, taste and smell gone, impact urinary bladder, urinary function failed, mainly హార్ట్ ఈస్ ఫెయిల్. ఇదంతా యానిమల్లో రన్ విజయ్కి అయిన డ్యామేజ్ అనమాట. సో ప్యాటర్న్ విషయం మాట్లాడుకోవాల్సి వస్తే సందీప్ రెడ్డి వంగదంతా నాన్ లీనియర్ ఫిల్మ్ మేకింగ్ అనమాట. సో లీనియర్ గా కథ అంతా చెప్పడు, నాన్ లీనియర్ గా చెప్తాడు. సీన్స్ కి తగ్గట్టుగా మ్యూజిక్ తో సహా A to Z ఆయన ప్రిపేర్ అయ్యి పెడతాడనమాట ఎడిటింగ్ మీద. అండ్ మోర్ దెన్ డైరెక్టర్స్ తో కంపేర్ చేసి చూస్తే సందీప్ రెడ్డి వంగ ఎడిటింగ్ స్టైల్ తో సహా చూసుకుంటే అంత సింపుల్గా ఉంటాయి. సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ తర్వాత సీన్స్ కదా అని ప్రిపేర్ చేసుకుంటాడు. సో ఆయన విజన్ అంత క్లారిటీగా ఉంటుంది అనమాట. అండ్ ఎడిటింగ్ ప్యాటర్న్స్ వస్తే మోస్ట్లీ సందీప్ రెడ్డి వంగ ఫాలో అనేది J కట్ అండ్ L కట్. సెకండ్ సీన్ లో వచ్చే ఆడియో ఫస్ట్ సీన్ లో ఎండింగ్ లో కంటిన్యూ అవుతూ ఉంటే సో దిస్ ఈస్ ద J కట్. L కట్ అంటే ఫస్ట్ సీన్ లో ప్లే అయ్యే ఆడియో నెక్స్ట్ సీన్ లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ L కట్. సో ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆడియన్స్ కి పిచ్చెక్కిల్చేలాగా డిజైన్ చేస్తారనమాట. సో అందుకే ఇవి ఫ్రీక్వెంట్ గా మనకి అలా 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 వస్తూ ఉంటాయి. ఆయన సౌండ్ తోనే స్టోరీ చెప్పే విజన్ ఉన్న వ్యక్తి. అలా అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ హెవీగా ఏం చేయరు. సో న్యాచురల్ లైటింగ్ లో బేసిక్ లైటింగ్ తో చేస్తారనమాట. మోస్ట్లీ ఆయన ఫ్రేమింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఫ్లాట్ గా ఉంటాయి, ఫ్లాట్ పిక్చరైజేషన్, స్టాటిక్ షాట్స్ కావచ్చు. ఫ్రేమింగ్ చాలా మంచిగా పెడతారు. సింపుల్ కలర్ గ్రేడింగ్ ఉంటుంది. ఎక్కువ వైట్ కాస్ట్యూమ్స్ ని వాడతారు అనమాట. లైక్ ఇలా పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సి వస్తే సందీప్ రెడ్డి వంగ ప్రొటాగనిస్ట్ ఎమోషన్స్ అనేవి ఒక అమ్మాయిని బేస్ చేసుకుని ఉంటాయి అనమాట. లైక్ అర్జున్ రెడ్డిలో ప్రీతి కావచ్చు, యానిమల్లో గీతాంజలి అండ్ జోయా కావచ్చు, అండ్ రేపు రాఘబాయ్ స్పిరిట్ లో ఆజానుబాహు కావచ్చు, వాట్ ఎవర్. సో ఫైనల్లీ ఈ మనిషిని చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే ఆయన పేపర్ మీద ఏదైతే రాసాడో అదే మనకి రాగా చూపిస్తాడు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా అంతే. మెయిన్లీ తెలుగు ఇంటర్వ్యూ ఉంటుంది, కానీ ఆయన ఇంగ్లీష్ పదాలు కూడా వాడతాడు. సో ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయంటే అవి చూసి అవి విని మనకు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలనిపిస్తుంది అనమాట. జనరల్ నెగిటివ్ కమెంట్స్ ఆర్ జనరల్ నెగిటివ్ కమెంట్. ఇట్స్ దేర్ ఫీలింగ్, యూ కాంట్ సే మచ్ అబౌట్ ఇట్. ఒకటి ఎందుకు నచ్చిందిరా అంటే నచ్చలేదురా అని మనని అడగలేం కదా. బట్ దేర్ ఆర్ ఫ్యూ హార్ష్ కమెంట్స్ ఫర్ దట్ ఐ వాంట్ టు టాక్ బికాస్ ఐ డోంట్ థింక్ సో దే ఆర్ సివిలైజ్డ్ ఇనఫ్. సినిమా నచ్చలేదు, ఈ ట్రైలర్ బాగాలేదు, అంత సీన్ లేదు అనిపిస్తుంది, అదంతా ఓకే బికాస్ ఇట్స్ దేర్ పర్సెప్షన్. బట్ అదర్ దెన్ దట్ ఫ్యూ పీపుల్ వెంట్ ఓవర్ బోర్డ్. ఇట్స్ ఈజీ కదా. సో దట్స్ ఇట్ గైస్. సో వంగ ఫిల్మ్ మేకింగ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ తర్వాత మాట్లాడదాం. ఒక సిరీస్ లాగా మెయింటైన్ చేద్దాం వంగ ఫిల్మ్స్ అన్ని. సో ఒక్కొక్క సీన్ ని ఒక్కొక్క రిఫరెన్స్ లాగా తీసుకొని నేను మన ఛానల్ దగ్గర నుంచి వీడియోస్ అనేది పుష్ చేస్తూ ఉంటాను. ఫిల్మ్ మేకింగ్ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మాక్సిమం నా ఎఫర్ట్స్ పెట్టి ట్రై చేస్తా. హేమంత్ సాహుల్ NVS సైనింగ్ ఆఫ్.